మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పీసీపల్లి మండలం దివాకరపురం. మా గ్రామం దివాకరపురం అండి. మాది వచ్చేసి ఇక్కడ 450 ఎకరాలు బయోగ్యాస్‌కి ఇచ్చారు గవర్నమెంట్ వారు. ఇక్కడ ప్లాంట్‌కి నిర్ణయించారు. దాని కారణంగా మా అందరికి కూడా ఉపాధి కలుగుతుందని భావిస్తున్నాము. దానికి ఎకరాకి వాళ్ళు గడ్డి ఇచ్చేసి ఎకరాకి టన్ను 4,000 నుంచి 3,000 నుంచి 4,000 దాకా కొంటారు. ఒక ఎకరాకొచ్చేసి 30,000 దాకా ఇస్తామంటున్నారు. మాకు అది గత కాలంలో నీళ్లు లేక కౌలుకిచ్చుకుంటున్నాం మేము పొలాలు. నీళ్ళు లేక ఇప్పుడు గ్యాస్ కంపెనీ వచ్చిన దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. దానివల్ల ఎకరాకి 30,000 ఇస్తామంటున్నారు. ప్రెజెంటు రేపు రెండో తేదీ బయోగ్యాస్ ఓపెను అయిన తర్వాత మాట్లాడతామని చెప్పారు. దాని కారణంగా ఇక్కడ ఉపాధి మా ఇక్కడ ఉద్యోగం చదువుకున్న యువతకి ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ప్రెజెంటు ఇక్కడ మాకు గాని, మా తల్లులకు గాని అందరికి కూడా భూమి ద్వారాగా పంట ఏసిన దానివల్ల ఉపయోగం ఉండిద్ది. కారణంగా మేము బాగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి 5,000 నుంచి 6,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు చదువుకున్న యువతకి. మాకు పొలం కూడా ఎకరాకి 4,000కి తీసుకుంటే మాకు ఎకరాకొచ్చేసి 30,000 దాకా దిగుబడి డబ్బు వస్తుంది. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎకరాకి 2,000 ఇస్తున్నారు కౌలు. అప్పుడు మాకు ఎకరాకి 30,000 వస్తుంది. దాన్ని బట్టి మేము బాగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. బయోగ్యాస్ కంపెనీ అనేది మా ఊరికి రావటం చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాం మేమందరం కూడా. 135,00,00,000 గ్యాస్ కంపెనీ పెట్టడం అనేది మా ఊరు మారుమూల గ్రామం దివాకరపురంలో పెట్టడం అనేది గొప్ప విషయం. దానికి కారణంగా మేమందరం ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. మాది పీసీపల్లి మండలం, వెంగళాయపల్లి పంచాయతీ, వెంగళాయపల్లి గ్రామం. నా పేరు కరణం గీతా ప్రసన్న. మా ప్రాంతంలో చాలా వెనకబడిన ప్రాంతం మాది. మా ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ స్టార్ట్ కాబోతుందనే విషయం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మామూలుగా మా ప్రాంతం నుంచి వలస ఎళ్తా ఉంటారు. ఎందుకంటే మాకు ఉపాధి అవకాశాలు లేవు. చాలా పొలాలు అవి ఉన్నాయి గానీ, ఆ పొలాల నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు. ఓన్లీ ఒక ఎకరానికొచ్చేసి 2,000 కౌలుంటుంది. ఈ 2,000కి ఏముందిలే అని చెప్పేసి చాలామంది వ్యవసాయం చేయరు, వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే పిచ్చి మొక్కలు అవి పెరుగుతా ఉంటాయి. ఈ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ రావడం వల్ల వాటర్ సప్లై చేసే అవకాశం ఉంటదట. దానివల్ల మాకు నీళ్ళొస్తాయి. ఏదో కొంత గ్రౌండ్ వాటర్ పెరుగుతది అనే ఆనందంలో ఉన్నాం మేము. ఏప్రిల్, మే నెలొస్తే మాకు డ్రింకింగ్ వాటర్ గూడా సరిగా ఉండవు. తర్వాత మా గ్రౌండ్ వాటర్ కూడా మంచిది కాదు. ఇది బోన్స్ అవి పాడైపోతాయి, ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి ఏరియాకి బయట నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తే చాలా జబ్బులు అవి కూడా కంట్రోల్ అవుతాయి గాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఒక రకంగా ఇది పండగ లాంటిది, సెలబ్రేట్ చేసుకోవాల్సిన విశేషం ఇది. మా ఈ ప్లాంట్ మా ప్రాంతానికి రావడానికి మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలా కృషి చేశారు. అంతేకాకుండా యువగళం పాదయాత్రలో వచ్చినప్పుడు లోకేష్ గారు కూడా మా ప్రాంతానికి ప్రామిస్ చేశారు. మీకు వాటర్ ఫెసిలిటీ కలగజేస్తామని జెప్పేసి. తన ప్రామిస్‌ని నిలబెట్టుకున్నందుకు చాలా కృతజ్ఞులమై ఉంటాం మేమందరం కూడా. అంతేకాకుండా ఈ ఈ ప్లాంట్‌ను మా ఏరియాకి అలాట్ అందుకు కృషి చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు మాత్రం చాలా కృషి చేశారు ఈ ప్లాంట్ కోసం. చాలా అభినందనీయులు. పేరు కరణం గంగయ్య. వెంగళాయపల్లి పంచాయతీలోని వెంగళాయపల్లి గ్రామం. ఈరోజు మన పంచాయతీలో ఉన్నటువంటి దివాకరపల్లి గ్రామం పరిధిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ రావటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మాది కనిగిరి ప్రాంతం, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. దేశంలోనే వెనుకబడిన ప్రాంతాల్లో ఒక ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతానికి బయోగ్యాస్ ప్లాంట్ రావటం వల్ల ఉపాధి అనేది దొరుకుతా ఉంటుంది. చాలామంది ఈరోజు 100కి 75% ఈ ప్రాంతం వాళ్ళందరూ వలస వెళ్ళి జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కనిగిరి అంటేనే వలసల జీవితం.
దేశంలో ఎక్కడున్న వలస ప్రాంతంలో ఉన్న వాళ్ళంటూ వాళ్ళ కనిగిరి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రదేశానికి ఇటువంటి రిలయన్స్ గ్యాస్ రావటము, కొన్ని వందల మందికి లేదా వేల మందికి ఉపాధి కల్పించటము అనేది మంచి పరిణామం. దీంతో పాటు ఈ ప్రాంతానికి అటు వ్యవసాయము గూడా, ఎందుకంటే ఒక ఎకరానికి ఈ గడ్డేయటం వల్ల 30,000 లేదా 15,000-30,000 కౌలు ఇస్తామంటున్నారు కాబట్టి అది రైతులకి ఉపయోగం. అలానే ఈ ప్రాంతానికి రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ రావటం వల్ల నీటిపారుదల సౌకర్యం గూడా కలుగుతుంది. అలాగనే తాగునీటి సౌకర్యం గూడా కలుగుతా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవ్వటానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ ప్లాంట్ రావటానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే ఉక్కర నరసింహారెడ్డి గారికి, అలానే లోకేష్ గారికి, అలానే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఆయన యువగళంలో పాదయాత్ర చేసినప్పుడు నేనే అడిగాను ఆ మీటింగ్‌లో. సార్, మా ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి మీరు వలసలు ఆపాలి. నీటిపారుదల సౌకర్యం కల్పించాలంటే లోకేష్ ఆ రోజు హామీ ఇచ్చారు. మీ ప్రాంతానికి తప్పనిసరిగా నీటిపారుదల సౌకర్యము, అలానే యువతకు ఉపాధి సౌకర్యం కల్పిస్తాము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి లోకేష్ గారు యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నందుకు మేము ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా ఏరియా కూడా ఈ విధంగా ఉంది. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకున్న పరిస్థితున్నా కూడా ఈరోజు వారు వచ్చి దాన్ని చేసి ఇక్కడ భవిష్యత్తులో గడ్డిని పెంచి జీరో పొల్యూషన్ కంపెనీని పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగా దీంట్లో వచ్చే వ్యర్థ పదార్థాలతో కూడా ఆర్గానిక్ ఎరువు ద్వారా, సేంద్రీయ ఎరువు ద్వారా పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లోకి ఇది రావడం అనే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా మరి అనంత్ అంబానీ గారు నేను వస్తాను ఈ ప్రాజెక్టుకి, ఈ వెనకబడ్డ ప్రాంతానికి అని చెప్పారని చెప్పేసి రిలయన్స్ ప్రతినిధులు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఈ వెనకబడ్డ ప్రాంతం చూస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న నష్టాలు చూసి వారు ఎంతో కొంత చెల్లిస్తారనే ఒక ఆశతో ఉన్నామని తెలియజేస్తూ, రేపు ఏప్రిల్ 2వ తారీఖున లోకేష్ బాబు గారు మరి అదేవిధంగా అనంత్ అంబానీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం 2 హెలిప్యాడ్లు ఇక్కడ రెడీ చేస్తున్నాం. మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ వారు, RWS వారు అందరూ వచ్చి ఎవరు చేతనైన విధంగా వాళ్ళందరూ పాల్పంచుకొని ఈ ప్రోగ్రాం 2వ తారీఖు విజయవంతం చేసి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా మన యువనాయకుడు